అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని పక్కన పెట్టి అతడికి బెయిల్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించడం మానేసి రేవంత్ చేసిన వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక మొదట్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత అతడేమైనా సరిహద్దుల్లో యుద్ధం చేసిన సైనికుడా అని వ్యాఖ్యానించడంతో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఎవరు ఉన్నారో తెలిసిపోయింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విషయంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారు. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా రేవంత్ దూకుడుగానే మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్టుపై మొహమాటం లేకుండా స్పందించారు. ఏమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో నిల్చొని యుద్ధం చేశాడా? అతను కేవలం ఒక సినిమా హీరో. ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి సూపర్ స్టార్స్ కూడా అరెస్ట్ అవ్వలేదా? పుష్ప 2 చిత్రానికి నిర్మాతలు కోరిన వెంటనే మేము బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చాము కదా. అల్లు అర్జున్ సైలెంట్ గా వచ్చి సినిమా చూసి వెళ్లిపోకుండా కారెక్కి చాలా హంగామా సృష్టించాడు. జనాలు ఎక్కువగా ఉన్న చోట ఒక సెలబ్రిటీ వస్తే ఎలా ఉంటుందో అతనికి ఆ మాత్రం తెలీదా? పోలీసులు వద్దని చెప్తున్నా కూడా లెక్క చేయకుండా ప్రోటోకాల్స్ ని సైతం ధిక్కరిస్తే ఏమి చేయాలో మీరే చెప్పండి. అతనికి స్పెషల్ షో చూడాలి అనిపిస్తే ఇంట్లో హోమ్ థియేటర్ ఉందిగా, ఇక లక్షణంగా అందులో చూసుకోవచ్చు కదా. ఇలాంటి లేనిపోని హంగామా సృష్టించడం ఎందుకు అంటూ ఆయన సూటి ప్రశ్నలు వేశారు. ఇక సరైన ప్రోటోకాల్స్ లేకుండా ఆయన థియేటర్కి వచ్చాడు. కారెక్కి నమస్కారం చేస్తూ ర్యాలీ కూడా చేశాడు. అలా చేయడం వల్లనే అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి అని, అతని కారణంగా ఒక మహిళ చనిపోయింది అని, ఒక పసిబిడ్డ చావు బ్రతుకుల్లో కొట్టు మిట్టాడుతున్నాడు అని రేవంత్ పేర్కొన్నారు. ఇక దీనిని మేము తేలికగా వదిలేయాలా అంటూ క్వశ్చన్ చేశారు. దీనిపై మేము కేసు పెట్టి చర్యలు తీసుకోకపోతే జనాలు పెట్టలేదని మమ్మల్ని అడగరా? తప్పు ఎవరు చేసినా తప్పే, చట్టానికి ఎవరు అతిథులు కారు అంటూ రేవంత్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అల్లు అర్జున్ తీరుని తప్పు పట్టే వాళ్ళు కొందరుంటే మరికొందరు మాత్రం ఆయనని సమర్థిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సహజంగానే దూకుడుంటుంది. ఆ దూకుడు వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నాటి అధికార భారత రాష్ట్ర సమితిని ఎక్కడికక్కడ ఎండగట్టారు. ఇక 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో ఆయనను కావాలని ఓడించినప్పటికీ మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపారు. ఏకంగా అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పాటు తన పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు రేవంత్. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన దూకుడు తగ్గించుకోవడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో సైతం ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని విషయాలలోనూ సానుకూల ధోరణి కంటే మరింత దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిని కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కొంతమంది రేవంత్ ధోరణిని మార్చుకోవడం లేదు అని అంటున్నారు. పైగా సై అన్నట్టుగా పోటీకి సంకేతాలు కూడా ఇస్తున్నారు రేవంత్. ఇక నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలోనూ రేవంత్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా దూకుడు తత్వాన్ని కొనసాగించారు. రేవంత్ వ్యవహార శైలిని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా తప్పుపడుతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం గట్టిగానే సమాధానమిస్తుంది. శుక్రవారం ఉదయం నుంచి 2 పార్టీల సోషల్ మీడియా విభాగాల మధ్య ఏకంగా యుద్ధమే జరుగుతుంది.